ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ముందుకుండా మీకు, మీ పిల్లలకి, మీ కుటుంబానికి, మీ రక్త సంబంధులకు, ఇరుగు వారికి, పొరుగు వారికి అందరికీ కూడాను క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. బాగున్నారా? మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలందరూ కూడాను ఎల్లవేళ శాంతి, సమాధాన, ఆనంద, ఆరోగ్యాల చేత దీవించబడి ఆశీర్వదింపబడుదురుగాక. ప్రభువైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు మనలందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచి గొప్ప ఆరోగ్యాల్ని, ఆనందాన్ని అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మ దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. మంచిది, చాలా సంతోషం. మరి మీరందరూ కూడా ప్రతి శనివారం సాయంత్రం మరి ఆరాధన టీవీ ఛానల్లో ప్రసారం అవుతున్నటువంటి బర్నింగ్ ఫైర్ మినిస్ట్రీ అనేటువంటి కార్యక్రమాన్ని మీరు వీక్షిస్తూ అనేక మందికి వీక్షింప చేస్తున్నటువంటి విధానాన్ని బట్టి నేను ఎంతగానో దేవుడిని స్తుతిస్తూ మీ అందరికీ నా కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నానండి. మంచిది, మంచిది ప్రియులారా, చాలా సంతోషం. ఈ విధమైనటువంటి కలయిక ఇచ్చినటువంటి ధన్యతను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, చాలా సంతోషం. రండి, ఇప్పుడు మన సహోదరులు పాడినటువంటి ఒక పాట. చిరుప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే బోధకులు, చిరుప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే బోధకులు, స్థలమైన లేదే జన్మకు, స్థలమైన లేదే జన్మకు, తల వంచి సర్వ లోకము, తల వంచి సర్వ లోకము, పశుశాలలో నీవు పవళించినావు, పరమాత్ముడవు నీవు, పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు, పశుశాలలో నీవు పవళించినావు, పరమాత్ముడవు నీవు, పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు. ప్రియులారా, మరి ఈరోజు మనకి ఈ వాక్యం మనం చదువుకుందాం. మత్తయి సువార్త 1:18 అదేవిధంగా మరి 1:21 మత్తయి సువార్త, అదేవిధంగా లూకా సువార్త కూడాను. లూకా సువార్త 2:14 సాక్షాత్తు ఆ పరబ్రహ్మే ఈ భూమి మీదకి మన కోసం రావడం జరిగింది. ఇది వింటూ ఉంటే విడ్డూరంగాను, వింతగాను, మరి హాస్యాస్పదంగాను ఉండొచ్చును, కానీ నిజమే. ఎందుకంటే మనం పరిమితమైనటువంటి పరిధిలో మనం ఉంటున్నాం. మానవుడికి ఏది కూడా సాధ్యం కాదు. కొన్ని విషయాల్లో అన్నీ కూడా డబ్బుతో కొనుక్కోవాలని, డబ్బుతో సాధించాలని చెప్పి అనుకుంటాడు, కానీ అది సాధ్యం కాదు. పరిమితం కొన్ని వాటికి పరిమితంగానే ఉంటాయి. కానీ అపరిమితమైనటువంటి స్థలానికి మానవుడు చేరుకోవాలన్నా, అపరిమితమైనటువంటి కార్యాలు జరిగించాలన్నా అది మానవుడికి సాధ్యం కాదు. ప్రియులారా, సృష్టికర్తే ఎంతో ఉన్నతమైనటువంటి ప్రేమతో, శ్రేష్టమైనటువంటి ప్రేమతో, ఉచితమైనటువంటి ప్రేమతో ఈ పరిమితమైనటువంటి మానవుడి దగ్గరికి అపరిమితమైనటువంటి ఆ పరబ్రహ్మ, ఆ పరమేశ్వరుడు, ఆ సర్వేశ్వరుడు, ఆ జగద్రక్షకుడు, ఆ పరంధాముడు అన్నటువంటి ఆయన మానవుడిగా రావడం జరిగింది. ప్రియులారా, ఎంత అద్భుతం అంటే ఎంతో మరి వర్ణింపశక్యం కాదు. జేమ్స్ అన్నటువంటి శాస్త్రవేత్త చంద్రుడి మీద అడుగుపెట్టి అక్కడ జీప్ని డ్రైవ్ చేయడం జరిగింది.
ఇంతవరకు ఎవరు కూడా నీల్ ఆర్మ్స్ట్రాంగ్ కానీ లేకపోతే ఇంకెవరు ఫస్ట్ మొట్టమొదటి మానవుడు నీల్ ఆర్మ్స్ట్రాంగే అక్కడ అడుగు పెట్టడం జరిగింది. కాకపోతే ఏంటంటే రీసెంట్గా ఆయన కిందకి దిగి వచ్చిన తర్వాత చాలా మన ఇండియాలో అడుగుపెట్టి చాలా ప్రదేశాలు తిరగడం జరిగింది. ఒక విలేకరి అడిగాడు అనమాట, అయ్యా నువ్వు అక్కడ జీప్ డ్రైవ్ చేశావు కదా, నీ అనుభూతి ఏంటో అది మాకు తెలియజేయాలి కదా అని అడిగేటప్పుడు తెలియజేయమని అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, ఒకటే అన్నాడు, సృష్టికర్త డైరెక్ట్గా భూమి మీద అడుగు పెట్టేటప్పుడు నేను చంద్రుడి మీద అడుగు పెట్టడం పెద్ద విశేషం కాదు అని చెప్పడం జరిగింది. పిల్లలు నిజం, దేవునికి స్తోత్రం కలను కాక ఇది చారిత్రాత్మకమైనటువంటి విశేషం. ఎక్కడో ఏదో మూల జరగటం కానీ లేకపోతే ఇంకేదో తెలియకుండా జరగటం కానీ ఆ సృష్టికర్త రావడం అన్నది అది రహస్యం కాదు ప్రియులారా. ఎందుకంటే అంబస్యపారే భువనస మధ్యే నాకసృష్టే మహితో మహ్యాన్ శుక్రేణ జ్యోతిగంశస్ అప్రవిష్ట ప్రజాపతి చరతి గర్భే అంతః అని చెప్పేసి మన పురాణాన్ని సెలవిస్తున్నాయి. అంబస్యపారే అంటే ఆకాశం నుంచి, భువనస్య మధ్య అంటే భూమి మీద ఉన్నటువంటి ఒక కేంద్ర బిందువైనటువంటి మధ్యస్థలానికి ఆయన రావడం, సృష్టికర్త వస్తూ ఉన్నాడు. వచ్చేటప్పుడు ఒక 3 నక్షత్రాలు వెలుగుతూ ఉంటాయి. అవి నెప్ట్యూన్, ప్లూటో, యురేనస్ ఈ 3 కూడా ఆకాశమందు వెలుగుతూ ఉంటాయి. ఒకదానికొకటి లింకప్ అయి తిరుగుతూ ఉంటాయి. అందులో ఒక నక్షత్రం ఇతనికి అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఆసియా ఖండంలో ఉన్నటువంటి జ్ఞానులకు ఆయన పుట్టిన స్థలం ఎక్కడుందో చూపించడానికి అని చెప్పేసి దేవుని స్తోత్రం కలను గాక. ఆ విధంగా నక్షత్రం ఆయన వేకు చుక్కగా రావడం కూడా జరిగింది. అందుకనే మన పురాణాల్లో కూడా ఉంది అది చుక్క గురించి ప్రత్యేకంగాను. దేవుని స్తోత్రం కలను గాక. అదేవిధంగా లిహ్య గుప్తారం మహక్కో దదిన వ్యాయేన పర్యతాసీన్ అని చేసి భవిష్య పురాణంలో రాయబడింది. ఎందుకని అంటే మనకి అవతారాలు ఉన్నాయి, 10 అవతారాలు, మత్స్య అవతారం, కూర్మ అవతారం, నరసింహ అవతారం, వామన అవతారం, రామావతారం, ఇవన్నీ కూడా అవతారాలు ఉన్నాయి, 10 అవతారాలు. ఏ అవతార పురుషుడు కూడాను ఒక పశువుల తొట్టెలో పరుండ జయ్యబడ్డాడు అన్నటువంటి లేఖనాల్లో కానీ దాఖలాలు ఎక్కడ కూడా లేవు ప్రియులారా. ఇది ప్రత్యేకంగా క్రీస్తు కోసం డైరెక్ట్ చేస్తుందనమాట. క్రీస్తు కోసం ఇండైరెక్ట్ చెప్తుంది. దేవునికి స్తోత్రం కలను కాక. హల్లెలూయా. అదేవిధంగా ఈశ పుత్రాంచమం విద్ధి కుమారి గర్భ సంభవం మ్లేచ్ఛ ధర్మస్య వక్తారం మసేహుహం సమాగత. ఇది కూడా పురాణ వేద గ్రంథాల నుంచి సెలవిచ్చినటువంటి మాట. దానికి అర్థం ఏంటంటే ఈశాన్ అంటే ఈశ్వరుడు, పుత్రాంచమం విద్ధి కుమారి గర్భ సంభవం, ఒక కన్యక గర్భమందున పుత్రుడు జన్మించబోతూ ఉన్నాడు అని చెప్పేసి. ఆ పుత్రుడు ఎవరైనా అంటే లోకంలో ఉన్నటువంటి మరి మానవులందరూ కూడా పడిపోయి చెడిపోయి పాపంలో నిమగ్నం అయిపోయినటువంటి ఈ పాపలోకానికి, ఈ మానవ లోకానికి విడుదల ఇవ్వటానికని రక్షకుడిగా భూమి మీదకి వస్తూ ఉన్నాడని చెప్పి దానికి అర్థం వస్తుంది ప్రియులారా. దేవునికి స్తోత్రం కలను కాక. హల్లెలూయా. అందుకే నేను నపుత్రస్య గతిర్నాస్తి అని అంటారు. పుత్రుడు లేకుండా నువ్వు అక్కడికి స్వర్గానికి చేరుకోలేవు. ఏ పుత్రుడు, ఈ పుత్రుడు కాదు, తల్లిదండ్రులు కలిస్తే పుట్టినటువంటి వాడు కాదు. ఈ పుట్టినటువంటి పుత్రులైతే మనలందరినీ కూడా మన దగ్గర డబ్బు ఉండేటప్పుడు మనం లాక్కొని పీక్కొని మనల్ని రకరకాలుగా వేధిస్తూ శోధిస్తూ బాధిస్తున్నటువంటి వారు. ఈ పుత్రుల కోసం కాదు నేను అన్నది. ఏంటంటే పుత్రుడు అంటే పాపరహితుడిగా ఈ భూమి మీదకి వచ్చి పాపంతో నింపబడినటువంటి మానవుల్ని విడుదల చేసి మోక్షానికి చేర్చబడినటువంటి వాడు ఆ పుత్రుడు అని అర్థం. పుత్రుడు అంటే ఓకే. అదేవిధంగా తర్వాత సహస్రనామాలు అని చెప్పేసి మనకు ఉన్నాయి. సహస్రనామం అంటే 1000 నామాల ఒక గ్రంథం అనమాట. అందులో రాయబడింది ఓం శ్రీ కన్యసుతాయ నమః. పెళ్లి కానటువంటి కన్యక గర్భమందున అంటే పురుషుడు ముట్టుకోకుండా, పురుషుని యొక్క సంపర్కం లేకుండా మరి ఆ గర్భంలో నుంచి ఉద్భవించినటువంటి పుత్రుడా, సుతుడు అంటే పుత్రుడు కదా, వాడు సృష్టికర్త, నీకు నమస్కరిస్తూ ఉన్నానయ్యా అని చెప్పేసి అర్థం. అది రెండోది ఏంటంటే ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః. బ్రహ్మకుమారుగా ఈ భూమి మీదకి వచ్చినటువంటి పరంధాముడా నీకు నేను నమస్కరిస్తున్నానయ్యా అని అర్థం. ఓం శ్రీ పంచగాయాయ నమః అంటే దానికి అర్థం ఏంటంటే పంచగాయాలు. ఎందుకంటే మనం మానవుడి చేతులతో చేసిన వాటికి, కాళ్ళతో పరిగెట్టినటువంటి దొంగతనానికి, వ్యభిచారానికి, అలాగే పడుకున్నటువంటి పాప పడకలకు పక్కలో బలం, అలాగే ఈ కాళ్ళు చేతులు, ఈ 2 చేతులు 2 కాళ్ళు ఈ పని ముందుకెళ్తాయి కదా పాపం చేయడానికి, ముందుకు సాగిస్తాయి. ఈ 2 చేతులకి 2 కాళ్ళకి పక్కలో బలి, మొత్తం 5 గాయాలు. పంచగాయాయ నమః.
నా కోసం, నా పాప విమోచన కోసం నేను పొందవలసినటువంటి ఆ శిక్ష నీ మీద వేసుకొని నాకు బదులుగా పొందినటువంటి మహోన్నతుడు ఆ సృష్టికర్త నీ పాదాలకు నమస్కరిస్తున్నాను అయ్యా అని అర్థం. ఓం శ్రీ వృక్ష శిలాయ నమః. అడ్డుకర మీద నిలువుకర మీద మండుటెండలో వేలాడబడి నా పాప విమోచన కలిగించి నాకు శిక్ష బదులు నువ్వు శిక్ష అనిపించినటువంటి సృష్టికర్త నీకు నేను నమస్కరిస్తూ ఉన్నాను అని అర్థం. ఓం శ్రీ ప్రీం పురుముకయ నమః. ఇందాక చెప్పాను కదా, ఏ యొక్క మానవుని యొక్క సంపర్కం లేకుండా స్త్రీ గర్భమందును ఉద్భవించినటువంటి వాడా నేను నీకు నమస్కరిస్తున్నానయ్యా అని చెప్పారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందుకని తర్వాత ఇంకేంటిది అది, చత్వార శృంగత్రయో అన్య పాదద్వే శీర్షశక్తి హస్తాసో త్రిదో బద్ధో వృషభో రోరవాతి మహాదేవో మర్త్యాగం అవివేశ మర్త్యాగం అవివేశ. దానికి అర్థం ఏమిటంటే మహాదేవో అంటే మహాదేవుడా, మహాదేవుడైనటువంటి మహోన్నతుడా, మత్యాభం అంటే మనుష్య రూపంలో వచ్చినటువంటి వాడా, అవివేశ అంటే గొర్రెపిల్ల లాంటి మనస్తత్వం, గొర్రెపిల్ల లాంటి మనస్తత్వం కలిగినటువంటి వాడా. తర్వాత మానవుడు చేసినటువంటి మా పాపాలకు ద్విపాద హస్తాసో, 2 పాదాలకు 2 హస్తాలకు మేకులు దిగ్గొట్టబడి 3 కొయ్యల మీద వేలాడబడి, త్రిబద్ధో అంటే 3 కొయ్యల మీద వేలాడబడినటువంటి సృష్టికర్త నీకు నేను నమస్కరిస్తున్నానయ్యా అని అర్థం. హల్లెలూయా. బలి పశువుగా మారినటువంటి వాడ, నరుడిగా వచ్చి బలి పశువుగా మారినటువంటి వాడ, నువ్వు దైవానిగా వచ్చావు బలి పశువుగా మారినటువంటి వాడ అని చెప్పేసి దీనికి అర్థం రూపిస్తుందండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అప్పుడు అనుకునేవాడిని, మంచిగా ఉంటే సరిపోతుంది, ఎవరికి మనం ద్వారా హాని కలగకుండా ఉంటే సరిపోతుంది. మనకి ఒకవేళ మనకి మేలు జరగకపోయినా పర్వాలేదు, ఇతరులకి కీడు జరగకుండా ఉంటే చాలని చెప్పి. దానికి అర్థం ఏంటంటే శ్లోకం ఒకటి ఉంది, నా పుణ్యో దాన ధర్మ నా కర్మచ్చ పుణ్యం భవతే నా పుణ్యం ప్రాణధానచ్చ జగత్ పుణ్యం నాస్తి నాస్తి అని చెప్తుంది. హల్లెలూయా. దీనికి అర్థం ఏంటంటే నువ్వు ఇవన్నీ చేసినవన్నీ కూడా నీతి క్రియలే కాదంటలేదు, కానీ అవన్నీ కూడా మురికి గుడ్డలుగా రూపిస్తూ ఉన్నాయి, ఎందుకు పనికి రావు అని అర్థం. కానీ ఎప్పుడైతే నీ సృష్టికర్తతో నువ్వు కనెక్టివిటీ సంబంధాన్ని ఏర్పాటు చేసుకొని ఆయన మీద నువ్వు ఆధారపడినప్పుడు, ఎందుకంటే ఆయన నీకు రూపం పెట్టాడు కాబట్టి, ఎవరైతే నీకు రూపం పెట్టి, ఎవరైతే నీకు ప్రాణం పోసి, ఎవరైతే నీకు ఊపిరిది, ఎవరైతే తన యొక్క పోలికలు చొప్పున భూమి మీద నిర్మాణం చేసుకున్నాడో వాని యందు నువ్వు ఆధారపడి విశ్వాసం ఉంచినట్లయితే అప్పుడు నీ పాప శాప దోషములన్నిటికీ కూడా విమోచన కలుగుతుంది. అప్పుడు నరకం తప్పించబడి మోక్షానికి చేర్చబడతావు అని అర్థం అనమాట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకనే పాపోహం పాపకర్మహం పాపాత్మనం పాప సంభవం పాపదవశ్యం నరకం ప్రయాతి అని చెప్పేసి మన పురాణాలు ఘోషిస్తూ ఉన్నాయి. అయ్యా, నేను పాపంలోనే పుట్టాను, పాపంలోనే పెరుగుతున్నాను, పాపంలోనే చనిపోతే నేను నరకానికి పోతాను, ఎందుకు నాకు మోక్షం ఎక్కడుంది అని అడుగుతున్నాడు. ఎందుకు నాకు నా మోక్షం ఎక్కడుంది? హల్లెలూయా. అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృచ్చర్మ అమృతంగమయ అనంది. అసతోమ సద్గమయ అంటే నేను అసత్యంలో ఉన్నాను, సత్యం ఎక్కడుందయ్యా? తమసోమ జ్యోతిర్గమయ నేను మరి చీకట్లో కొట్టుమిట్టాడుతున్నాను, నాకు వెలుగు ఎక్కడుందయ్యా అని. మృచ్చర్మ అమృతంగమయ్య నేను నరకం పాతాళలో కూరిపోయి నేను నిత్య జీవానికి వెళ్ళడానికి మార్గం లేక నేను గొప్ప ప్రయాసపడుతున్నాను, ఇబ్బంది పడుతున్నాను, నరకయాతన పడుతున్నాను, నాకు నిత్య జీవం ఎక్కడుందయ్యా అని అంటే ఐ యామ్ ద లైఫ్, నేనే జీవాన్ని. తమసమ్మ జ్యోతిర్గమయ అంటే నేను చీకట్లో కొట్టుమిట్టాడుతున్నాను, వెలుగు ఎక్కడుందయ్యా? నేను వెలుగై ఉన్నాను, నేనే వెలుగుని, నేనే సత్యాన్ని, నేనే వెలుగై ఉన్నాను, నేనే జీవాన్ని అయి ఉన్నాను, నేనే పరలోకానికి మార్గమునై ఉన్నాను అని చెప్పి అంటాడు. ఇంకెంతకంటే కావాల్సింది చూడండి. ఎవరైనా సరే మన చరిత్రలో నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవాన్ని అన్నటువంటి వారు ఎవరైనా ఉన్నారా? పశువుల పాక గురించి ఎక్కడైనా ఉందా? అలాగే భూమధ్యలో కేంద్రం బిందువు చేసుకొని అక్కడ పుట్టినటువంటి వాడు, ఆయన ఆసియాఖండం నుంచి వచ్చినటువంటి వాడే. అమెరికా వాడికి తెలియదు ఈ అమెరికాల దేవుడు నేను కూడా అనుకునేవాడిని. అమెరికా మొన్న వచ్చింది, అమెరికాను కనుక్కున్నటువంటి వాడు వాస్కో డ గామా 14వ శతాబ్దాన. అంతేగాని అమెరికా దేవుడు కాదు. నేను అలాగే అనుకొని అమెరికా దేవుడు, ఆఫ్రికా దేవుడు, ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు, మన సంప్రదాయాలు వేరు, ఆచారాలు వేరు, మన పద్ధతులు వేరు, అవన్నీ కూడా మంట కలిపేస్తున్నారు వీళ్ళు వచ్చి ఆ మతాన్ని తీసుకొచ్చి అని చెప్పి అన్నాను. అదేం కాదు. మత్స్యోద్భవ మతి నుండి పుట్టిందే మతం. కులం అంటారా? ఇంకా జన్మనే జాయితే సోదర వేద పాఠాంత విప్రహ బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ. దేవుని స్తోత్రం. ఎవరైతే వేద పాఠాలను అభ్యసించి బ్రహ్మజ్ఞానాన్ని పొందుకొని ఇతరుల కొరకు ఉపయోగపడతారో వారే నిజమైనటువంటి బ్రాహ్మణులు అని చెప్పేసి మన వేద పురాణాలు ఘోషిస్తున్నాయి ప్రియులారా. ముఖ్యంగా మనం ఇక్కడ భగవంతుడు చెప్పాల్సింది ఏంటంటే, చీకట్లో ఉండిపోయినటువంటి మానవుడికి వెలుగునివ్వడానికని, అలాగే అసత్యంలో ఉన్నటువంటి మానవుడికి సత్యాన్ని తెలియజేయడానికని, అలాగే
నీ పాపంతో నిండిపోయి పాపంలో పుట్టినటువంటి, పాపంలో జీవిస్తూ చనిపోయినటువంటి వానికి పాప విముక్తిని కలిగించి, నరకాన్ని తప్పించి, అగ్నిగుండాన్ని తప్పించి, నిత్యరాజ్యాన్ని, స్వర్గప్రాప్తిని, మోక్షప్రాప్తిని ఇవ్వడానికని ఆయన ప్రత్యేకంగా ఈ భూమి మీదకి రావడం జరిగింది. ఇది దీని తాలూకు అసలైనటువంటి సృష్టికర్త ఈ భూమి మీదకి రావడం. మరొకటి ఏంటంటే బౌద్ధిజం, హిందూయిజం, ముస్లిమిజం, జైనిజం. ఇజం మీన్స్ ఐఎస్ఎం ఇజం మీన్స్ దానికి అర్థం ఏంటంటే రిలిజియన్ అని అర్థం. రిలిజియన్ అంటే మతము అని అర్థం. ఇక్కడ క్రిస్టియనిజం అని లేదు. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే ఇజం కాదు క్రిస్టియానిటీ అని వస్తుంది. క్రిస్టియానిటీ NITY. ఇది మతం కాదని. ఇట్స్ నాట్ ఎ రిలిజియన్. ఇట్స్ రిలేషన్ బిట్వీన్ మదర్ అండ్ ఫాదర్. ఇట్స్ రిలేషన్ బిట్వీన్ సన్ అండ్ ఫాదర్. ఇట్స్ రిలేషన్ బిట్వీన్ సన్ అండ్ మదర్. ఇది పిల్లలకు ఉన్నటువంటి, తల్లిదండ్రులకి పిల్లలకు ఉన్నటువంటి బాంధవ్యం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇది మతం అని ఎందుకు అనుకోవాలి మనం? మతం కాదు ఇది ప్రియులారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఎన్నెన్నో పూజలు పునస్కారాలు చేశాను. ఎక్కని మెట్లు లేవు, కట్టని కట్టలు లేవు, పెట్టని బొట్లు లేవు, వేయని బట్టలు లేవు, పూజించినటువంటి దేవుళ్ళు లేరు. అట్టి విధమైనటువంటి భక్తిని నేను చేశాను. ఎక్కడ ఏది కూడా నాకు తృప్తినివ్వలేదు, ప్రశాంతతనివ్వలేదు, శాంతి సమాధానాన్ని ఇవ్వలేదు. ఈ రోజున చక్కగా గుండె నిబ్రంగా సమాధానంతో మంచి వాతావరణం చేత హాయిగా నేను పడుకుంటున్నాను. లేకపోయినా సరే. కారణం, నా తండ్రి దగ్గరికి నేను చేరుకోవడం జరిగింది. నా తండ్రి యొక్క అడ్రస్ నేను కనుక్కోవడం జరిగింది. నా తండ్రితో నేను సంబంధం, నా తండ్రి నా దగ్గరికి వచ్చాడు. ఇందాక చెప్పాను కదా, పరిమితమైనటువంటి మానవుడి దగ్గరికి అపరిమితమైనటువంటి భగవంతుడు డైరెక్ట్ రావడం జరిగింది. ఎందుకంటే ఈ పాపం ఎలా తుడుచుకోవాలో తెలీదు, ఈ రోదన వేదన నుంచి ఎలా విడుదల పొందుకోవాలో తెలీదు, ఈ శాపం నుంచి ఎలా కట్లు తెంపుకోవాలో తెలీదు. అందుకనే ఆయన మన కొరకు ఆయనే ఒక బలిగా అయిపోయాడు. సర్వపాప పరిహారం. అందరి పాపాలు పరిహరింపబడాలంటే రక్త పోషణం అవశ్యం. రక్తం అనేది భూమి మీద చిందించాలి. తద్రక్తం, ఆ రక్తము పరమాత్ముడిదై ఉండాలి. పరమాత్ముడు అన్నటువంటి వాడు ఎలా ఉండాలి? కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సరములను గెలిచిన వాడై ఉండాలి. అందుకనే 8:46 యోహాను సువార్తలో చెప్తాడు ఆయన, నా యందు పాపం ఉందని చెప్పేసి ఎవరైనా సరే వేలెత్తి చూపగలరా? నో, చూపలేరు. దేవుని స్తోత్రం కలుగును గాక. చూపలేరు అని చెప్పి ఎవరు చూడండి, తలంచే తలంపుల్లో కానీ, ఆడే మాటల్లో కానీ, చేసే క్రియల్లో కానీ, నడిచే నడవడికలో కానీ, చూసే చూపుల్లో కానీ ఎక్కడ ఆయనకి పాపం అంటే ఎక్కడ అంటుకొనివ్వలేదు ఆయన. అందుకని పాపరహితుడు. ఇప్పుడు పాపం ఉన్నటువంటి వాడు, పాపాత్ముడు అయిపోయినటువంటి మానవుడిని ఏ విధంగా విడిపించగలడు? గుడ్డోడు కళ్ళు లేనటువంటి కబోది మరో కళ్ళు లేనటువంటి కబోదికి దారి చూపించగలడా? ఇద్దరు కలిపి గోతులో పడిపోరా? అందుకనే మనము బ్రహ్మపుత్రేచ్చత ధాన్యే తపస్తో మహా తేపి గుణత్రైణిద్దాహ కెంపు నిర్మాణవా భువి. దానికి అర్థం ఏంటంటే మునమో అనసండి మునులు, బ్రహ్మపుత్రేచ్చత మునీశ్వరులు, బ్రహ్మపుత్రులు అనేటువంటి వారు, ఋషీశ్వరులు, వీళ్ళందరూ కూడా పాపంలోని మునిగిపోయినటువంటి వారే. ఏ పాపం కూడా లేకుండా ఉన్నటువంటి వారు ఎవరు లేరు. అందరూ కూడా పాపం చేసినటువంటి వారే. మరి వారు వచ్చి మనకి ఎలాగా దారి చూపిస్తారు? మార్గాన్ని చూపించగలరా? మనం పాపం నుంచి మనల్ని విడదీయగలరా? విడిపించలేరు. పాపం లేనటువంటి వానిగా ఆయన పుట్టుకలో కానీ, ఆయన యొక్క ప్రవర్తనలో కానీ, ఆయన యొక్క జీవితంలో కానీ, ఆయన చనిపోయి తిరిగి లేచేటువంటి విధానంలో కానీ నో. అందుకే ప్రజాపతి దేవైవ్యం ఆత్మానం యజ్ఞం తృత్వం ప్రజాపతి చరతి గర్భత్వమైన ప్రతిజా ఎత్తిచ్చం ప్రాణ ప్రజాస్తి మా బలి హరంతయ ప్రాణే ప్రతిష్టతి. ఆయన వచ్చాడు, ఏ దోషం లేకపోయినా, ఏ తప్పులు లేకపోయినా, ఏ పొరపాట్లు లేకపోయినా సరే ఆయన నరుడి కోసం మరణించాడు. నరుడి కోసం దెబ్బలు తిన్నాడు. నరుడు సుఖంగా ఉండాలని, ప్రశాంతంగా ఉండాలని 1 తక్కువ 40 దెబ్బలు తిన్నాడు ఆయన. ఆ దెబ్బల ద్వారా, ఆ గాయాల ద్వారా మానవుడికి ఆరోగ్యం కలిగింది. అని ఏమీ లేని వానిగా ఈ పశువుల పాకలు లేదంటే ఎక్కడెక్కడో ఉన్నటువంటి ఆ రిక్తహస్తాలతో వచ్చాడు పేదరికంతో. మానవుడు ఐశ్వర్యవంతుడు అవ్వాలని, తన రూపంలో పెట్టబడినటువంటి మానవుడు ఐశ్వర్యవంతుడు అవ్వాలని, ధనవంతుడు అవ్వాలని. చూసారా, మానవుడు చనిపోయి మరలా తిరిగి పునర్జన్మ ఎత్తాలని చేసి ఆయన చనిపోయి తిరిగి మరలా లేవడం జరిగింది. అందుకే ఆయన యందు విశ్వాసం పెట్టు.
ఎవరైతే చనిపోతే తిరిగి లేస్తారో, ఎవరైతే పొరపాటు లేకుండా శిలువ యాగం చేస్తారో ఆయన యందు నువ్వు విశ్వాసం పెట్టు, అప్పుడు నువ్వు నిత్యరాజ్యానికి వెళ్తావని చేసి దాని శ్లోకానికి అర్థం. దేవుని స్తోత్రం కలండి కాక. హల్లెలూయా. ఇలాగ మనం చెప్పుకుంటూ పోయినట్లయితే చాలా ఉన్నాయి, వాటిని వివరించలేము మనం, చాలా టైం తీసుకుంటుంది. ఈ స్టేజ్ల మీద అయితే చక్కనైనటువంటి రాగయుక్తంగా భావయుక్తంగా మనం పాడి వినిపించి ప్రతి పదానికి ఒక అర్థాన్ని విడమర్చి మనం చెప్పగలం. కానీ ఇది ఇలా మనం చేయలేం కదా. ఆయన మనలందరినీ కూడా పాప విమోచకులుగా చేయడానికి వచ్చాడు. ఆయన నరకం నుండి తప్పించడానికి వచ్చాడు. ఆయన శాంతి సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఆయన అంతేగాని మతాన్ని స్థాపించడానికి రాలేదు. ప్రియులారా, మీరు అడగండి పోనీ మామూలుగా భగవంతుడు అన్నటువంటి వాడు ఎవరైనా సరే ఈ భూమి మీద నిజంగా ఉన్నట్లయితే నేను చూడాలి అతని ముఖాన్ని, అతని స్వరాన్ని కూడా మాట వినాలి నేను, అప్పుడే నా మనసు మార్చుకుంటాను, అప్పుడే నా మతి మార్చుకుంటాను అని చేసి అడగండి. చాలా సమయం నేను దండ చేసుకున్నాను, వేస్ట్ చేసుకున్నాను, ధనాన్ని కూడా వేస్ట్ చేసుకున్నాను, శరీర శ్రమని కూడా దారిపోసుకున్నాను, కానీ ఫలితం ఎక్కడ లేకపోయింది. నా యొక్క వీడియో కానీ మీరు చూడాలనుకున్నట్లయితే నా సాక్ష్యాన్ని, ఎస్ఎస్ రావు గారి యొక్క సాక్ష్యం అందరికీ ఆదర్శం, తిరుమలేశ్వరరావు గారి యొక్క సాక్ష్యం అందరికీ ఆదర్శం, ఒక వీడియో ఉంది, అది మీరు చూడండి. ఓకేనా. ఫస్ట్ సెకండ్ 2 ఉన్నాయి. తర్వాత బర్నింగ్ ఫైర్ మినిస్టర్ అని కొట్టండి, యూట్యూబ్లో వచ్చేస్తుంది. హల్లెలూయా. మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను ఈ యొక్క మ్యాటర్ని ముగిస్తున్నాను. హల్లెలూయా. రండి ఇప్పుడు ఒక సాక్ష్యాన్ని మనం విందాం. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి మన వాళ్ళు కర్ణాటక నుండి రావడం జరిగింది. గత 4 సంవత్సరాల నుంచి మరి ఏదో ఇక్కడ అపవాది ఏం చేశాడంటే పాము రూపంలో తన యొక్క శరీరంలో దూరిపోయి ఆ వెన్నెముకలోని లేకపోతే ఆ యొక్క కడుపులోని, తర్వాత వీపు వెనకాల, తర్వాత నడుములోని, తర్వాత కాళ్ళలోని, తర్వాత తలలోని అన్ని విషయాలుగా కూడా చాలా ఇబ్బంది పెట్టి ఎడవడం జరిగిందంట. రాత్రి నిద్ర ఉండేది కాదంట. ఎన్నో హాస్పిటల్ తిరగడం, ఎన్నో మందులు వాడడం కూడా జరిగింది. అదేవిధంగా మరి ప్రార్థనలు కూడా చేయించుకోవడం జరిగిందంట. ఎక్కడ కూడా విడుదల లేదంట. చివరికి ప్రభు ఎస్ఎస్ రావు ద్వారా మరి విడుదల ఇచ్చాడని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ నోటి ద్వారా ఈ సాక్ష్యం మనం విందాం. ప్రైజ్ ది లార్డ్ అండి. నాకు చాలా నా లోపట పాములాగా వెళ్ళిపోయిందండి. అది ఎలా వెళ్ళిందేమో నాకు తెలియదు, కానీ అంతా ఒళ్ళు కడుపుల కాళ్ళ లోపట తల లోపట అంతా తిరుగుతుండేది. కానీ నాకు మంటల్లో అది ఎలా తిరుగుతా నాకు మంటలు వేసేది. రాత్రి మొత్తం ఏడ్చుకుంటా, పొగలు కూడా వేసుకుంటూ ఉండేదాన్ని. నేను ఎక్కడ హాస్పిటల్ చూపించుకున్నా, మందులు తిన్నా కానీ ఏం తక్కువ అయితే లేదండి. మళ్ళీ ఎవరెవరి దగ్గర కూడా ప్రేయర్ చేయించుకున్నా కానీ తక్కువ కాలేదు. ఎస్ఎస్ రావు దగ్గర నేను ప్రేయర్ చూసినానంటే వాళ్ళ టీవీలో చూసి నాకు వీళ్ళతో ప్రేయర్ చేయించుకుంటే నాకు మంచిగా అవుతుందని ఫోన్ చేసినానండి. ఫోన్ చేస్తే ఎస్ఎస్ రావు గారు ప్రేయర్ చేశారండి. అందు గురించి దేవుడి కృపలో నాకు మంచిగా అయిపోయింది. శరప్ దోషం సార్, మా లక్ష్మి, మా ఆవిడ పేరు లక్ష్మి సార్. కర్ణాటక వెళ్ళి వచ్చేసినాం. మనము చాలా బాధల్లో ఉన్నాం సార్. మనము బాధల్లో సార్ కాలు చేతులు అంతా వాసిపోయింది. దురాత్మ చాలా ఇది చేసింది సార్. చేసినాక సార్ దగ్గర సీరియల్ మనము ప్రతి శనివారం నాడు చూస్తున్నాం సార్. చూసి సార్ పేరు చూసి వీడికి వచ్చేసాను. సారు ప్రేయర్ చేసి అద్భుత కార్యాన్ని చేసేసారు. మాకు దేవునికి సార్కు వందనాలు, దేవునికి మహిమ కలుగును గాక సార్. దేవుడి సాక్ష్యం దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. రండి ప్రియులరా, మరి వచ్చే నెల నేను మొదటి బుధవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఎస్పీజీ చర్చ్ తమిళ చర్చ్కి వస్తాను కదా, అందరికీ తెలిసిందే. రెండో బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం విష్ణు కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి సెయింట్ పాల్స్ లోదన్ చర్చ్ బస్టాండ్ నుంచి వెళ్ళేటప్పుడు కుడి చేతి వైపు ఉంటుంది. రోడ్డు మీద నక్షత్రం వెలుగుతుంటుంది, పెద్ద స్టార్. అక్కడ రండి, 10 నుంచి 2 వరకు ఉంటాను. ఓకేనా. చాలామందిని కూడా తీసిరండి, దేవుడే మిమ్మల్ని స్వస్థపరిచి ఆశీర్వదిస్తాడు. నేను తైలాభిషేకం కూడా చేసి ప్రార్థన చేస్తాను ప్రతి ఒక్కరికి కూడా, తల మీద చేయి వేసి. ఆమె మర్చిపోకండి, ప్రార్థనలో జ్ఞాపం చేసుకోండి. ఓకేనా. చర్చ్ స్థలాల గురించి, ప్రార్థనల గురించి ఇంకా ముందుకు సాగాలి, అనేక మందికి సత్యం తెలియజేయాలి. దేవుని స్తోత్రం కలను కాక. దేవుడికి మాట్లాడిన విత్తనం మన హృదయం నేల మీద నాటింపు చేసి ఆయన నీరు పోసి పాడిగట్టి ఫలింపు చేయను కాక. ఆమె రెండు ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుని. మహోన్నతుడ తండ్రి, జీవం గల దేవ, అద్భుతమైనటువంటి శ్రేష్టమైనటువంటి పరిశుద్ధమైనటువంటి దేవుడానికి స్తోత్రాలు, భగవంతుడానికి స్తోత్రాలు, సృష్టికర్తానికి స్తోత్రాలు. ఎంత ప్రేమ అయ్యా మేమంటే నాయన. కేవలం మా కోసం మీరు భూమి మీదకి దిగొచ్చారు ప్రభువా. మా పాప శాప విమోచన కొరకు ఎవరు కూడా ఇలాంటి త్యాగం ఇంతవరకు చేయలేదు ప్రభువా.
వినడమే కానీ వారు ఈ ప్రపంచంలో ఇలా చేసినట్లు చరిత్రకి ఎక్కినట్లు కానీ లేదంటే పురాణ వేద గ్రంథాల్లో ముద్రింపబడినట్లు కానీ ఎక్కడ లేదు ప్రభువా. అది నీ కోసమే, నీ యొక్క నామాన్ని మాత్రమే అది ప్రచురపరుస్తున్నాను ఆయన. అంతేకాదు ప్రభువా, ఎంతోమంది జీవితాలు సృష్టికర్త యేసుక్రీస్తు రూపంగా వచ్చి ఆ యేసుక్రీస్తు అనే నామం ఎత్తేసరికి తండ్రి త్రాగుబోతులు మారుతున్నారు, తిరిగిబోతులు మారుతున్నారు, చెడిపోయి పడిపోయి నశించిపోతున్నటువంటి చాలామంది మారుతున్నారు ప్రభు. మారారు కూడా. 800 కోట్ల మంది జనాభాలో ప్రపంచం 500 కోట్ల మందికి పైగా ఉన్నారయ్యా నీ భక్తులు, నిన్ను సేవించి నిన్ను ఆరాధించి నిన్ను గణపరిచినటువంటి వారు. నువ్వు చూపిన ప్రేమ గొప్పది, నువ్వు చేసిన త్యాగం గొప్పది నాయనా. ఏమి వర్ణించడానికైనా అవి మాటలకు దొరకవు ప్రభు. కనుక నాయన ఈ రోజంతా ప్రపంచమంతా కూడా నీ పుట్టిన దినాన్ని జరిపించుకోవడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి నాయనా ఆనంద బాష్పాలతో మీ పాదాలకు నమస్కరిస్తున్నాను డాడీ. అవును ప్రభువా, విరిగిపోయి నలిగిపోయి చెడిపోయి పడిపోయి బ్రతుకులు కూలిపోయినటువంటి బ్రతుకులు ప్రభువా. మా దగ్గర ఐశ్వర్యం ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, అందం ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ మనసు ప్రశాంతత ఇవ్వదు. రెండోది నాయన మేము చనిపోయిన తర్వాత నరకం తప్పించబడి మోక్షానికి మేము చేరుకోలేం ప్రభు. అది మా వల్ల కాదు. మమ్మల్ని సృష్టించిన సృష్టికర్త ప్రాణాన్ని మాకు పణంగా పెట్టావయ్యా, ప్రాణాన్ని పణంగా పెట్టావయ్యా. అలాగే ఎవరు కూడా మానవుడి కొరకు చనిపోయినటువంటి వారు ఎవరు లేరు. ఎంతో నాయన ఎన్నో కృతజ్ఞత ప్రభువా. ఈ వీడియోని ఎంతమంది అయితే చూస్తారు ప్రభు, వారందరినీ మీరు దర్శించండి నాయన. వాళ్ళ హృదయాలు తెరవండి ప్రభు, వారికి నీ స్వరాన్ని వినిపించండి తండ్రి. వారికి నాయన ఆలోచన విధానాన్ని మీ మీద పెట్టడం సహాయం చేయండి ప్రభు. వారి పాపశాప దోషాలు వారి తల్లిదండ్రుల నుంచి, తాతమతాల నుంచి, పూర్వీకుల దగ్గర నుంచి, 10 తరాల నుంచి స్వయంకృత ప్రజల దగ్గర వచ్చిన ప్రతి పాపం యేసు నామములో క్షమించబడి యేసు రక్తం చేత కడగబడిన గాక, వాటికి వచ్చిన పాపం శాప కట్లన్నీ కూడా తెగిపోవును గాక, బంధకాలన్నీ కూడా విడిపోవును గాక, కాళ్ళు విరగొట్టబడిన గాక నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో అపవాదేసినటువంటి ప్రతి కళంకం కూడా తీసివేయబడిన, ప్రతి కీడు కూడా తీసివేయబడిన గాక. తండ్రి, నీ నిత్య రాజ్యానికి వారసత్వం మీరే కలిగించి మీ పిల్లలందరినీ కూడా ఆకర్షించి ఆదరించి ఆశీర్వదించి మహిమ పొందుకు యేసయ్య నామమును బట్టి స్తుతిస్తూ వినయపూర్వకంగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి, కుమార పరిశుద్ధ త్రియేక మనకి, మన పిల్లలకి, మన కుటుంబాలకి, మన రక్త సంబంధాలు, ఇరుగు వారికి పొరుగు వారికి ఎల్లప్పుడూ కూడా చేదోడు వాదోడుగా ఉంటూ గొప్ప అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించుకుంటూ ఆయన నామానికి మహిమ తెచ్చుకును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించాలి.